జై బీసీ, జై బీసీ, జై బీసీ. సాధిస్తాం చట్టసభల్లో బీసీ వాటా, సాధిస్తాం చట్టసభల్లో బీసీ వాటా. ఈ సభ వేదికను అలంకరించిన పెద్దలకు పేరు పేరున, అట్లాగే మీడియా సోదరులకు, ఈ ధర్నా మహాధర్నాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేనంతగా కదిలి వచ్చిన బీసీ ఉద్యమకారులకు, సభాధ్యక్షత వహిస్తున్న మన రాజారామన్నకు బీసీ ఉద్యమాభివందనాలు. ఇవాళ మనం ఈ మహాధర్నా పెట్టుకుంటున్నప్పుడు ఇంత తొందరగా అవసరమా అని చాలా మంది బయట మాట్లాడుతున్నారు. కానీ దీని నేపథ్యం మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం అనుక్షణం గుర్తు చేస్తేనే, పోరాడితేనే మనకు సాధ్యమవుతుంది హక్కులు. పోరాడకుండా ఇంకా అయ్యే అవకాశం లేదనే ఉద్దేశంతో ఈ సభ జరగాలని చెప్పేసి ఈ సభకు వచ్చిన వివిధ బీసీ సంఘాల నాయకులందరి అభిప్రాయం మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ అమలు పరచాలి. కొందరు ఏమంటుంటారంటే నిన్న మొదటి వరకు ఎన్నికల కోడ్ 3 నెలలు అది పోయింది, అంతకుముందు 3 నెలలు, ఇప్పుడు ఏం తొందర వచ్చింది, జరుపుతారు కదా అంటారు. నిజమే, మరి ఎన్నికలు రిజల్ట్ వచ్చి కూడా ఒక 10 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు దాని వైపుగా ఒక్క ముందడుగు కూడా పడలేదు, ఒక్క చర్య కూడా జరగలేదు. ఎందుకు మాకు ఈ పోరాటం చేయాల్సిన అనుమానం వచ్చిందంటే, మాకు ఈ ప్రభుత్వం మీద అనుమానాలు ఉన్నాయి. ఇవాళ ఈ సభ ఈ ధర్నా జరుగుతుందని చెప్పేసి ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ కూడా వచ్చింది. ఏమని వచ్చిందంటే, కుల జనగణన సమగ్రంగా చేయడానికి టైం పడుతుంది కాబట్టి మన ఓటర్ లిస్టు ఆధారంగా ఇంటింటికి తిరిగి సర్వే చేద్దాం, బీసీ లిస్టు తీసుకోండి అని చెప్పేసి ఇవాళ దాంట్లో రాయడం జరిగింది. ఎందుకు ఇవాళనే అర్జెంటుగా వచ్చిందంటే ఇవాళ ధర్నా ఉన్నది అనేది వాళ్ళకు ఇంటెలిజెన్స్ వాళ్ళ నోటీసు ఉంది కనుక ఇవాళ మనకు అది రావడం జరిగింది. కేవలం తూతూ మంత్రంగా సమగ్ర కుల జనగణన కాకుండా మళ్ళీ ఓటర్ లిస్టు తీసుకొని వాళ్ళకు టైం సరిపోదట, అంటే సమగ్ర కులగణన చేయడానికి కేవలం ఆ ఓటర్ల ఆధారంగా ఇంటింటికి పోయి కులం అడిగి రాస్తారట. అట్లా రాయడం వల్ల అగ్ర కులాలు ఇక్కడ వేచి చూస్తున్నాయి. ఏ రీజన్ దొరికినా కోర్టులలో వేసి మనకు హక్కులు రాకుండా చేసే పరిస్థితుల్లో మళ్ళీ తూతూ మంత్రంగా ఏదైతే చేస్తారో, తూతూ మంత్రంగా చేసే ఈ లెక్కల వల్ల మళ్ళీ ఏదో రకమైన టెక్నికల్ ప్రాబ్లం కావాలని సృష్టించి మళ్ళీ కోర్టులలో వేసి దాన్ని ఎటు కాకుండా చేయడానికే ఇక్కడున్న మళ్ళీ అగ్రకులాలు కుట్ర చేస్తున్నాయనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో ఏమరపాటు మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే గత ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదని అనుమానిస్తూనే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినాం. ఒక మార్పు కావాలని చెప్పేసి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనుమానిస్తూ గెలిపించినావు కదా, చేస్తుందా అంటే చేస్తుందా అనేది ఖచ్చితంగా చేస్తుందని కాదు, పోరాడతామని. అనుమానిస్తూ మనం గెలిపిస్తే నమ్మిస్తూ వంచన చేసే ప్రభుత్వాలు మన రాష్ట్రంలో లేదా ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతూ వచ్చినాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మనం పోరాటం. నిన్నటి వరకు అంతకుముందు తెలంగాణ కోసం పోరాటం, తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం కోసం పోరాటం. ఇవాళ ఆ ప్రభుత్వం సరిగా లేదని ఈ ప్రభుత్వాన్ని గెలిచినాక 6 నెలలు కాలేదు, మళ్ళీ పోరాటంగా ఎక్కాల్సిన అవసరం మనకు పడింది. దేశానికి స్వాతంత్రానికి త్యాగాలు చేసింది మనం. ఇవాళ తెలంగాణ కోసం త్యాగాలు చేసింది మనం. బెల్లి లలిత, మారోజు వీరన్న, కేశవరావు జాదవ్, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఎంతో మంది బీసీ యోధులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడితే, తెలంగాణ రాష్ట్ర సాధన దేనికోసం చేసినాం మనం? మనల్ని మనం పరిపాలించుకోవాలని కదా. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పాలనలో బీసీల భాగస్వామ్యం ఏది? బీసీలకు తెలంగాణ వచ్చినట్టు ఎట్లవుతుంది? బీసీలకు స్వాతంత్రం వచ్చినట్టు ఎట్లవుతుంది? కనుక ఇవాళ చట్టసభల్లో బీసీ వాటా పల్లె నుంచి ఢిల్లీ వరకు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రతి చోట మన వాటా కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తక్షణంగా మనకి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది వస్తుంది కనుక స్థానిక సంస్థలలో స్థానిక సంస్థల్లో కూడా మన వాటా నిజానికి జనాభా నిష్పత్తి ప్రకారం వాటా రావాల్సి ఉన్నది. కానీ జనాభా నిష్పత్తి ప్రకారం కాదు. మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఏ లెక్క ప్రకారం ఇచ్చారో ఏమో తెలియదు, కానీ 42% మీరు ఇచ్చిన వాగ్దానం
తర్వాత కుల జనగణన మీరు ఇచ్చిన దాని ప్రకారం చెయ్యాలని ఈ ధర్నా డిమాండ్ చేస్తున్నది. అదే సమయంలో కుల జనగణన అనేది సమగ్రంగా జరగాలి. దీనికి మోడల్ గా బీహార్ లో ఎట్లయితే చేసిందో, బీహార్ లో కుల జనగణన జరిగిన తర్వాత వాళ్ళు వేరే కోర్టులో పోయినా దాన్ని కోర్టులు కూడా అంగీకరించినాయి. కాబట్టి ఆ మోడల్లోనే జరగాలని చెప్పేసి ఈ మహాధర్నా డిమాండ్ చేస్తున్నది. ఈ డిమాండ్ ను మీరు కనుక పట్టించుకోకపోతే తర్వాత ఒక వారం లోపలే మళ్లీ పోరాట కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేయడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా మాట ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.